నటులు మురళీమోహన్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మురళీమోహన్ గారు నమస్తే అండి. నిజంగా ఒక చేదు వార్తే మిమ్మల్ని అడగాల్సి వస్తోంది. ధర్మేంద్ర గారు ఇక లేరు అన్న వార్త ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తోంది. నిజంగా బాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఆయన కూడా ఒకరిగా ఉన్నారు. ఆయనతో ఏమైనా రిలేషన్స్, మంచి సంబంధాలు మీకున్నాయా? ఎటువంటి తీపి కుట్నులు అంటే ఏం చెప్తారు? అయితే ఏమి లేవండి. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చేప్పటికి ఆయన ఆల్మోస్ట్ సీనియర్ మోస్ట్ ఇదిలో ఉన్నారు. మరి ఓకే, ఆయనతో కలుసుకోవటాలు ఇవి లేవు కదా. కాలేజీ చదివే రోజుల్లో ఆయన సినిమాలు అంటే హీమ్యాన్ అనుకునేవాళ్ళం ఆయన్ని. అలాంటి అసలు ప్రమాణమైన సినిమాలు చేశారు కదా. అసలు ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని రకాలు చేశారు చెప్పాలి. ఓకే, అలాగే హేమాల్ని ఆయన కూడా పెళ్లి చేసుకొని కూడా లాంగ్ లీవ్ చాలా రోజులు తాయిపైగా పెట్టారు. మొన్న ఈ మధ్య చనిపోయాడని చెప్పి లేదు బాగానే ఉన్నారు అని చెప్పి మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఆయన కలిసి కూర్చొని వాళ్ళందరూ కలిసి ఇచ్చింది. ఇందాక కూడా మళ్ళీ అదే అంటే నమ్మలాను మేము, కానీ ఫైనల్ గా చనిపోయారని తెలిసింది. ఇప్పుడు ఏదైనా ఒక వండర్ఫుల్ ఆర్టిస్ట్ ని రైట్. అంటే బాలీవుడ్ హీరో అయినప్పటికీ కూడా సౌత్ ఇండస్ట్రీతో లేదంటే ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీతో ఎటువంటి సన్నిహిత సంబంధాలు ఆయన కొనసాగించేవారు సార్? అంటే ఇప్పుడు ఆయన వైఫ్ హేమాలిని గారు ఇక్కడ సౌత్ ఇండియా అవడే కదా. ఆ విధంగా సౌత్ ఇండియాకి బాగా అలవాటు అందరికీ కూడా. ఇక్కడ తెలుగు సినిమాలు హాతి మేరీ సాతి అయిన సినిమానా సార్? దేవర్ గారి ఫిల్మ్స్ సార్, దేవర్ గారి ఫిల్మ్స్ చేస్తే చాలా పెద్ద సినిమాలు చేశారండి. కాకపోతే ఏంటంటే పర్సనల్ గా ఆయనతో ఎప్పుడు కూడా కలిసే అవకాశం రాలేదు. ఓకే, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో. చాలా బాగా చేసేవాడు, చాలా స్టైలిష్ గా ఉండేది, చాలా బాగా చేసేవాడు అండి సార్. అంటే ఆయన నటన గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? ఇతర హీరోల కంటే కూడా ఎటువంటి ప్రత్యేకమైనటువంటి నటనా శైలి ఉండేది? మిమ్మల్ని ఎటువంటి నటన మీకు బాగా ఆకట్టుకునేది ధర్మేంద్ర గారి నుంచి? ధర్మేంద్ర గారిలో ఎందుకంటే అందుకే హీమ్యాన్ అని రావడానికి కారణం అదేనండి. ఒక హీరో మీద బేస్ అయ్యే సినిమా అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన సినిమాలు. సార్, చాలా మంచి సినిమాలు చేశారు. అలాంటి ఒక అద్భుతమైన యాక్టర్ పోయినందుకు చాలా బాధగా ఉంది. మేమందరూ కూడా చాలా విచారిస్తున్నాం. ఆవిడ మేము పార్లమెంట్ లో ఉన్నప్పుడు హేమాలిని గారు కూడా మాతో పాటు పార్లమెంట్ లో ఉండేవారు. ఆవిడ అవును సార్, మేమున్న బిల్డింగ్ లోనే పై అంతస్తులో ఆవిడ ఉండేది, మేము కింద వస్తూ ఉండేవాళ్ళం మేము. రైట్ సార్, రైట్. ధన్యవాదాలు మురళీమోహన్ గారు.